ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో లైవ్ చేయట్లేదు, వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ డే ఇన్ మై వ్లాగ్ అంటే సగం డే మొత్తం చేయాలంటే నా వల్ల కాదు. సగం డేలో నేను ఏం చేస్తాను చూద్దాం, ఓకేనా? ఇప్పుడే ఇంకా స్నానం చేసేసి, అంటే తలస్నానం ఈరోజు సాటర్డే కదా, తలస్నానం చేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. ముందుగా స్టవ్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఏమైనా స్టార్ట్ చేయాలి. చూసారా స్టవ్ ఎలా ఉందో? అంటే నార్మల్గా క్లీన్గానే ఉంటుంది. నేను ఎక్కువ ఎలక్ట్రికల్ స్టవ్లు చేస్తున్నాను ఈ మధ్య, సో మ్యాక్సిమం క్లీన్గానే ఉంటుంది. బట్ ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం క్లీన్ చేసుకోవాలన్న సెంటిమెంట్. మీలో ఎవరికైనా ఉందా ఈ సెంటిమెంట్? చూసారా నీట్గా అయిపోయింది. ఆ పక్కన అక్కడ టీ అవుతుంది, ఎందుకంటే ఈలోగా నేను పనులన్నీ చేసుకునేలోపు టీ అవ్వాలి. ఇంక క్లీన్ అయిపోయింది చూసారా, మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడేమో ఈ బయటేమో ఇదంతా నిన్న వేసిన ముగ్గు, ఇదంతా వాటర్ చల్లేసుకొని ముగ్గు పెట్టుకోవాలి. వెయిట్ అండ్ సీ. చూసారా, దీంట్లో ఇంకా ముగ్గు వేయాలి. వేద్దాం, ఓకే? ఫస్ట్ ఇక్కడ వేద్దాం. నేను ఇదిను పద్మ ముగ్గు తప్పితే ఇంకేం వేయను, అంత స్పేస్ కూడా ఉండదు. కమలం నేను పద్మ ముగ్గు తప్పితే అసలు ట్రైపాడ్ అవ్వట్లేదు. How is it? Okay. Sides ఇప్పుడు అక్కడ చూసారా, పిచ్చికినా నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చిందబ్బా. ఇది టోటల్గా ముగ్గు. నెక్స్ట్ ఇక్కడ బాగాలేకపోయినా ఏదో ఒకటి వేయాలి, ఖాళీగా వదిలేకుండా. ఏదో ఒకటి అంటే ఇది పద్మ ముగ్గు అనుకోండి. Yes. This is how is it guys? ఇప్పుడు అర్జెంటుగా టీ పెట్టుకొని తాగాలి మనం. అర్థమవుతుందా? లేదంటే కష్టం. ఇప్పటికీ చాలా లేట్ అయింది. సో ఇక్కడ టీ అవుతుంది. టీ అయ్యాక పెట్టుకొని తాగాలి. అల్లం చాయ్. ఓకే, ఓకే టీ తాగుదాం. అయిపోయిందిగా, ఇప్పుడు హాల్లో కూర్చొని టీ తాగుదాం. ఇంకా నా కూతురు లేచింది, దానికి స్నానం చేయించాలి, దానికి టిఫిన్ రెడీ చేయాలి. అలసందలు నానబెట్టాను కానీ మా వారు తినకుండానే వెళ్ళిపోయారు. మా ఒక్కరి కోసం మళ్ళీ అలసందలు వేసుకొని అంతేం లేదు, కొంచెం రైస్ ఉంది, తినేయడం ఇంకా. ఓకేనా, టేస్ట్ చేద్దాం. అబ్బా భలే ఉంది అల్లం టీ. నేను యాక్చువల్లీ టీ తాగాను అంటే దాంట్లో అల్లం ఉండాలి, కంపల్సరీ అల్లం ఉండాలి. లేదంటే నేను తాగను, నాకు అది టేస్ట్ కూడా తెలియదు. లేదంటే ఐ విల్ గో విత్ కాఫీ.
దీపం పెట్టాలి. ఇంకా పూజ చేసుకోవాలి. ఇంకా వాటర్ తీసుకొని పసుపు వేసేసుకొని దీన్ని ఇక్కడ సైడ్కి పెట్టుకుని ఎడమ వైపు లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి. ఇంకొక దాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం. ఇంకా పూజ చేసుకుందాం. ఇది ప్రసాదం ఆపిల్. ఎస్, మై పూజ ఈజ్ కంప్లీట్. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడేమో నా కూతురికి స్నానం చేయించేసి రెడీ చేసి దానికి టిఫిన్ పెట్టి నేను టిఫిన్ తిని అప్పుడు ఓకే మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ. మాది కింద ఫ్లోర్ కదా, ఇప్పుడు నేను మీకు వేసిన గార్డెనింగ్ చూపిస్తా. ఇదిగోండి, ఇది గోంగూర మొక్కలు. ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, ఈ గోంగూర, ఇవేమో తోటకూర చెట్లు. ఓకే, అక్కడ అది గన్నేరు చెట్టు వేసాను కానీ రాదులేండి, పూజ కోసం తెచ్చింది అలా వేసేసాను. ఇవి కాదు, ఇవి పిచ్చి మొక్కలు. ఇవి ఇక్కడ పక్కన గోంగూర మొక్క వస్తుంది. ఇంకా చాలా వస్తున్నాయి. ఇంకా తోటకూర ఇవ్వండి, చిన్నవి తోటకూర, ఇవి గోంగూర. ఓకే, ఇంకా చాలా వేయాలి. ఇగోండి, ఇదంతా గార్డెనింగ్ వేయాలి. వేసేటప్పుడు చెప్తా. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ మిర్చి మొక్క ఉంటుంది, భలే కాస్తుందండి. ఇక చూడండి, కాయలు భలే ఉంటాయి. ఇవన్నీ చూడండి, గుత్తులు చూసారా, భలే ఉంటాయండి. కారం కూడా. అండ్ ఇది నా మనీ ప్లాంట్, అదేమో నా మల్లె మొక్క. మనీ ప్లాంట్ చూసారా అంత హెల్దీగా ఉందో. కోరుతుందిగా నాకు తోడు